హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో టమాటో చింతపండు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే నేను ఒక 5 లేదా 6 అయితే టమాటోస్ని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్లేట్లో ఇలా అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టేసుకోండి. ఇలా కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను బాండిలో వేసుకోండి. వేసి ఒకసారి అయితే కలుపుకోండి. ఆయిల్ కానీ ఏమీ అసలు వేయకండి. ఆయిల్ ఏం వేయకుండానే ఇలా అందులో టమాటోలో రసం ఉంటుంది కదా, ఆ రసంతోనే టమాటోస్ బాగా కుక్ అవుతుంది, మెత్తగా ఉడుకుతాయి. అలా మెత్తగా ఉడికేంత వరకు అయితే మనం కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా చింతపండు అయితే వేసుకోండి. ఇలా చింతపండు వేసుకోవడం వల్ల కొద్దిగా పుల్లగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చింతపండు వేసుకొని మొత్తం కలిసేట్టు కలుపుకోండి. టమాటాలో ఉండే రసంకే మొత్తం చక్కగా కుక్ అవుతుంది. మీరు ఆయిల్ ఏం వేసుకోకండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఫస్ట్ ఎలా ఉన్నదో రాను ఎలా అవుతుందో చూడండి. ఎక్కడ మాడకుండా ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలి. మనము స్పూన్తో మెత్తగా అనుకోవాలి. ఇలా కలుపుకుంటూ మెత్తగా అనుకోవాలి. చాలా స్మూత్గా అవుతుంది. చూడండి, టమాటోలో ఉండే రసంతోనే చక్కగా ఇలా ఉడుకుతుంది. ఫస్ట్ మనం టమాటోస్ చాలా ఉండే, ఇప్పుడు చూడండి ఉడికి మొత్తం ఒక ముద్దలాగా అవుతుంది. అంటే ఏం అసలు రసం అనేదే ఉండొద్దు, మొత్తం ఇట్లా గట్టి పడాలి. ఇలా ముద్దలా అయ్యేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. చక్కగా మాడనివ్వకుండా, బాండీకి అడుగు పట్టకుండా ఇలా అయితే ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి లేదా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి, బాండి పెట్టేసుకోండి. బాండి కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు మనం టమాటోస్ ఉడికించుకున్నాం కదా, అదే బాండీలో మీకు ఇష్టమైతే అందులోనే వేసుకోవచ్చు, కానీ మాడుతుంది, అలా అయితే చేయకండి. నేనైతే బాండీని మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ పోసి అయితే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన వెల్లిపాయలు వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా మాడనివ్వకుండా స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. ఆయిల్లోనే వేసుకోండి. కారంలో సాల్ట్ ఎంత ఉందో దానికి తగ్గట్టు మీరైతే సాల్ట్ కూడా వేసుకోండి.
మీకు ఇష్టమైతే టమాటోస్ కుక్ చేసుకున్నాం కదా అప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్, గరం మసాలా వేసుకోండి. ఈ కారం ఇంకా ధనియా పౌడర్ వేసినప్పుడు మాత్రం స్టవ్ అయితే హైలో ఇంకా మీడియంలో అస్సలు పెట్టకండి. మొత్తం కారం అనేది మాడుతుంది. సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మొత్తం ఉడికించుకున్నాం కదా టమాటోస్ని, ఆ టమాటోస్ని ఆయిల్లో వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోండి. ఇలా స్పూన్తోని అడుగు పట్టకుండా ఆయిల్ మొత్తం టమాటో ముక్కలకు పట్టేలా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనాను వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుతూ టమాటో ముక్కలకి కారం, ఉప్పు, మసాలాలు అన్నీ పట్టేటట్లు చక్కగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఆయిల్ అనేది సపరేట్ కాకుండా టమాటో ముక్కలకి చక్కగా పట్టేటట్లయితే కలుపుకోండి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఆగైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా ఎంతో టేస్టీగా పుల్లగా టమాటో చింతపండు చట్నీ అయితే ప్రిపేర్ అయ్యింది. ఇలా ఒకసారి వేడివేడి అన్నంలోకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.